హలో అండి అందరికీ. ఈరోజు మనము త్రికోణమితి అనేది మనకు ఇప్పుడు ఈ టెట్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ అండి. 2 or 3 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే దట్ మీన్స్ బైపీసీ అండ్ వీళ్ళు ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కంపల్సరీగా 30 మార్క్స్కి మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది టెట్కి. బట్ ఈ ట్రిగ్నామెట్రీ నుంచి ఈ సైన్స్ కొద్దిగా గ్రిప్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ అంటే ఏదో కష్టంగానో అలా ఫీల్ అవుతుంటారు. బట్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ కీ పాయింట్స్ నేర్చుకుంటే ఫస్ట్ సైన్, కాస్, ట్యాన్ ఇవి ఎలా వస్తాయని నేర్చుకుంటే మిగతావన్నీ మీకు చాలా ఈజీ అండి, ఈజీగా చేయొచ్చు కూడా. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ we can take the right angle triangle ABC తీసుకున్నామండి. దీన్ని మనం ఏమంటామంటే కర్ణం, హైపోటెనస్ అని అంటామండి. ఇది కర్ణానికి ఏదైతే మనకు ఎదురుగా ఉంటుందో దీన్ని ఏమంటామంటే ఎదుటి భుజము. కర్ణంకు పక్క ఉన్న భుజాన్ని ఆసన్న భుజం అంటామండి. ఎదుటి భుజము, ఆసన్న భుజం. ఓకే అండి. ఒకవేళ మనకి ఇక్కడ సైన్ తీటా ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఉందనుకోండి, సైన్ తీటాకి ఏదైతే ఎదురుగా ఉంటుందో దాని ఎదుటి భుజము, పక్క ఉన్నదాన్ని ఆసన్న భుజం అని అంటాము. ఇప్పుడు మనం సైన్ తీటా ఫార్ములా ఏంటంటే అండి, ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము. నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము, ఆసన్న భుజము బై కర్ణము. ట్యాన్ టీటా యాక్చువల్గా అయితే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా వస్తుందండి. సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. దట్ మీన్స్ సైన్ టీటా మీన్స్ ఎదుటి భుజము బై కర్ణం బై ఆసన్న భుజము బై కర్ణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటి నుంచి ఏం రాసుకోవచ్చు మనము, ఇక్కడ కర్ణం క్యాన్సల్ కదండి. ఒకవేళ మీకు ఇది రాకుంటే ఎదుటి భుజము బై కర్ణం, మనకి ఇది పైకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది కదండి, న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. కర్ణం బై ఆసన్న భుజం, కర్ణం క్యాన్సిల్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.